టాక్సిక్ మూవీ మన ఫ్యామిలీతో కలిసి చూడగలమా? యాక్షన్, మాస్, వైలెన్స్ ఒక ఇంతవరకు ఓకే, ప్రేక్షకుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మూవీకి హైప్ కోసము అడల్ట్ విజువల్స్, సెన్సేషనల్ కంటెంట్ ఎక్కువ ఉంటే అది ఎంటర్టైన్మెంట్ అవుతుందా? అవ్వదు. అది కేవలం ప్రేక్షకుల హైప్ ని గ్రాప్ చేసుకోవడం కోసము చేసే ఒక చిన్న ట్రిక్. చిన్న కాదు, అసలు నీచమైన ట్రిక్ గా మనం చెప్పొచ్చు. ఈ రోజు మనము ఈ మూవీ పైన హేట్ గురించి కాదు, అసలు సొసైటీ ఎటు వెళ్తుంది, ఇలాంటి మూవీస్ ని జనాలు కూడా నిజంగా దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే మన కల్చర్, అసలు మన యూత్ ఎటు వెళ్ళిపోతుంది, కంప్లీట్ గా నాశనం అయితే డెఫినెట్ గా అవుతుంది. సో ఈ టీజర్ గురించి చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీని గురించి మనం కంప్లీట్ గా మాట్లాడదాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. డెఫినెట్ గా సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కాదు. సినిమా నుంచి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నిజం చెప్పాలి అంటే సినిమాలో వేసుకున్న డ్రెస్ కానివ్వండి, సినిమాలో ఉన్న కంటెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి, ఆ డైలాగ్స్, లైఫ్ స్టైల్, ఆ యాటిట్యూడ్, ప్రతి ఒక్కటి ప్రేక్షకుడు దాని నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు. దాని నుంచి ప్రవర్తించే పనులు చేస్తాడు. సినిమా మంచి కూడా చేస్తుంది, సినిమా చెడు కూడా చేస్తుంది. ఒక సినిమా నుంచి ఒక ఊరు బాగుపడుతుంది, ఒక సినిమా నుంచి ఒక ఊరు చెడిపోతుంది కూడా. సో టాక్సిక్ టీజర్ కూడా అలానే ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో హైప్, కంప్లీట్ బ్రూటల్ మర్డర్స్, వైలెన్స్, రొమాన్స్ లాంటి మూవీస్ వస్తే యూత్ దాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి మూవీస్ మనం చూడడానికి స్వతహాగానే మన డోపమైన్ అలా క్రియేట్ అయి ఉంటుంది. సో అలాంటి సీన్స్ రాగానే మనకు నచ్చుతాయి, మనం చూస్తాం. ఈ మూవీ కూడా ఏం చేసింది, స్టార్టింగ్ లోనే దీన్ని ఎవరు అంకలు పెట్టద్దు అని చెప్పి ఒక డిస్క్లైమర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ డిస్క్లైమర్ లో ఏముంది అంటే, చిల్డ్రన్స్ స్టే అవే, పేరెంట్స్ చూడండి బట్ స్టే అవే విత్ యువర్ చిల్డ్రన్స్, గ్రాండ్ పేరెంట్స్ స్టే అవే దిస్ కంటెంట్ విత్ యువర్ చిల్డ్రన్స్ అండ్ వాచ్ ఎట్ యువర్ రిస్క్. అంటే మీ రిస్క్ తోనే మీరు చూడండి, మీ పిల్లలతో చూడకండి, వాళ్ళ పిల్లలతో చూడకండి, అంత రిస్క్ ఉన్న కంటెంట్ అని చెప్పి మీరైతే డిస్క్లైమర్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ కాలంలో, ఈ సోషల్ మీడియా జమానాలో ఎవడెవరిని చూస్తుండు చెప్పండి? మనము నార్మల్ గా ప్రభుత్వం కొన్ని సైట్లు అయితే బ్యాన్ చేస్తుంది, కానీ సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ని, ఇన్స్టాగ్రామ్ ని, వీటిని అయితే బ్యాన్ చేయలేదు కదా. అక్కడ మనకు ఈజీగా యాక్సెసిబుల్. నువ్వు చూడొద్దంటే చూడకుండా ఉంటాడు. ఆ చిన్నపిల్లగాడైనా ఎవడైనా, నీకు టీనేజర్స్ ఉంటారు, యూత్ ఉంటుంది, ప్రతి ఒక్కరు అలాంటి మూవీస్ చూసి వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలాంటి పడుతుంది అంటే, మీరు ఒక మూవీ తీయండి, యాక్షన్ మూవీ తీయండి, బ్రూటల్ మర్డర్స్ చూపెట్టండి, ప్రతి ఒక్కటి చూపెట్టండి. అవన్నీ ఎంతవరకు సెన్సార్ లిమిట్ లో చూపెట్టండి. మీకు సెన్సార్ అసలు ఎలా అప్రూవ్ చేస్తుందో, అసలు నిజం చెప్పాలంటే ఇలాంటి ట్రైలర్లకు, టీజర్లకు కూడా నిజంగా సెన్సార్ ఉండడం అనేది చాలా అవసరము. ఈ సీన్స్ పెట్టుకొని, ఇలాంటి సీన్స్ ని నమ్ముకొని మీరు తీయడము, పబ్లిక్ లోని హైప్ పెంచడము, మళ్ళీ ఈ మూవీ పైన నిజం చెప్తున్న యూత్ ఎటో వెళ్ళిపోతుంది. నిజంగా అది అసలు ఇలాంటి సీన్స్, ఇలాంటి మూవీస్ ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, అయ్యా వాళ్ళ డోపమైన్ మొత్తం చెడిపోయింది. ఇంకా హైప్, ఇంకా హైప్. మనమే చెడగొడుతున్నాం. కంటెంట్ క్రియేటర్స్ నిజంగా చెడగొడుతున్నారు. ఒక క్రియేటర్ బాధ్యత ఏంటంటే చెడగొట్టడం కాదు, బాగు చేయాలి. వీలైతే బాగు చేయాలి, లేకుంటే చెడగొట్టద్దు. మీరు ఎలా తయారైందంటే, ఏమో మూలాన్న అది కేజీఎఫ్ రెడీ అయిందో, ఆ తర్వాత మార్కో మూవీ వచ్చింది, కంప్లీట్ బ్రూటల్ మర్డర్స్ అని చెప్పి అది తయారైంది. అసలు మొత్తం ఇట్లనే తయారవుతున్నారు తప్ప, అంటే జనాలు ఏంటంటే బ్రూటల్ మర్డర్స్ కి, వైలెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని చెప్పి ఇష్టం ఉన్నట్టు తీస్తున్నారు. మీరు మీకు లేదా? సొసైటీ మీద మీకు బాధ్యత లేదా? మీకు జనాల పైన మీకు బాధ్యత లేదా? పిల్లల పైన, మీ పిల్లల భవిష్యత్తు గురించి మీకు బాధ్యత లేదా? ఇష్టం ఉన్నట్టు తీసుడు. మళ్ళీ ఈ మూవీ డైరెక్టర్ కూడా లేడీ డైరెక్టర్. అరే నీకేం నొప్పిరవా అని చెప్పి మీరు అనుకోవచ్చు, కానీ ఇలాంటి కంటెంట్ ఉండడం మనకు చూసినంతసేపు బాగానే ఉంటుంది. మన ఫ్యామిలీతో కలిసి మనం చూడలేము, మన ఎల్డర్స్ తోని మనం చూడలేము, మన యంగర్స్ తో కూడా మనం చూడలేము. ఇలాంటి సీన్స్ చూసి నిజంగా ఎంతవరకు మీరు చూడండి, ఒక హీరో సిగరెట్ తాగే స్టైల్ ని చూసి సిగరెట్ తాగాలని చెప్పి చూస్తారు. హీరో వేసుకున్న బట్టలు చూసి మనం బట్టలు వేసుకుంటాం. హీరో నడిపే బైక్ చూసి మనం ఆ రేంజ్ లో నడపాలని చెప్పి అనుకుంటాం. మరి ఇలాంటి సీన్స్ కూడా చేసి ఇదంతా కామన్ సొసైటీలో, ఒక ఏదైనా చేయొచ్చు అన్నట్లు ఉంటే, అసలుకే ఇప్పుడు జెన్జీ యువత ఎట్లున్నది మనకు తెలియదా? చెడగొట్టడు తప్ప ఏమవ్వదు అనేది నా ఒక ఒపీనియన్. సో దీనిపైన డెఫినెట్ గా ఇంపాక్ట్ పడుతుంది, టీనేజర్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది, యూత్ పైన ఇంపాక్ట్ పడుతుంది. దయచేసి ఇలాంటి మూవీస్ ని ఎంకరేజ్ చేయదు. సెన్సార్ బోర్డ్ ని కూడా నేను కోరేది ఒకటే, ఉండొచ్చు మూవీలో కంటెంట్ మొత్తం ఇదే ఉండాలని ఏం లేదు. మనం టీజర్ ని చూసి కంప్లీట్ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ వచ్చిన ఫస్ట్ క్లిప్స్ కూడా ఈ అడల్ట్ కంటెంటే చూపెట్టడం జరిగింది. ఆ కార్ సీన్ ఉంటది. ఇప్పుడు వచ్చిన ఈ టీజర్ కూడా సేమ్ అలానే ఉంది. ఒక హైప్ చేయడం కోసం ఏదైనా చేస్తాం. లాస్ట్ కి బ్లూ ఫిల్మ్స్ తీయండి ఇక సినిమాలలో. తప్పట్లేదు, నాకు చెప్పక తప్పట్లేదు, చెప్పొద్దు అనుకున్నా నేను ఈ మాట. బట్ అలా తీస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు తీస్తున్నారు. దీనికి మళ్ళీ హైప్, దీనికి మళ్ళీ క్రేజ్. ఈ చెడగొట్టడం తప్ప ఏం లేదు. ఇది
సో ఇది నాకైతే అనిపించింది. సెన్సార్ బోర్డ్ నిజంగా దీన్ని వాచ్ చేసి ఏ ప్లస్ కాదు ఆ సీన్స్ అని కట్ చేసి పడేయాలి. అట్లాంటప్పుడు ఇంకోసారి ఇలాంటి మూవీస్ తీయకుండా భయపడతారు నిజం చెప్పాలంటే. నాకైతే అది అనిపించింది. మూవీ చూస్తే ఏముంది, సేమ్ ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు, ఒక అండర్ వరల్డ్ డాన్ ఉంటాడు. సో అదే దానికి సంబంధించిందే ఉంది. అందులో ఏంటంటే అమ్మాయిల ఫైట్స్ ఎక్కువ పెట్టడము, అమ్మాయిలతోని మరీ పోర్నోగ్రఫీ లాంటి రొమాన్స్ చేయడము అవే కనిపించినాయి తప్ప నాకు ఏం కనిపించలేదు. ఒక హైప్ ని బిల్డ్ చేయడం కోసము ఇలాంటి సీన్స్ అయితే చేస్తున్నారు తప్ప టాక్సిక్ టీజర్ నాకు పెద్దగా ఏం అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఒక స్టోరీ లేదు, ఇంకా బూతులు వస్తాయి నాకు కానీ ఏం లేదు, కానీ అదొకటి ఉన్నది అంతే. మీకు ఎలా అనిపించింది? నచ్చొచ్చు, చాలా మందికి నచ్చొచ్చు, ఎందుకంటే అలాంటి సీన్స్ నచ్చితే కదా మన యువతకు కూడా నచ్చొచ్చు, నన్ను తిట్టుకోవచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్ కాదు, ఇది ఎంతైనా సొసైటీ కరెక్ట్ కాదు అనేది నా ఒక ఒపీనియన్. మీ ఒపీనియన్స్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఇంతవరకు చూసారంటే డెఫినెట్ గా నచ్చిందనే అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.